హలో హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం మెన్సురేషన్స్ టాపిక్లో క్షేత్ర గణితం అనమాట. దీంట్లో టాపిక్ ఆల్రెడీ ఒక క్లాస్ అయిపోయింది. దాంట్లో కొన్ని ఫార్ములాస్ అనేవి ఇమేజ్ని బట్టి మనం డిస్కస్ చేసామన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే కొన్ని స్పెషల్ కేసెస్లో ఉన్నటువంటి స్పెషల్ ఫార్ములాస్ కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని ఈ క్లాస్లో డిస్కషన్ చేద్దాం విత్ ఇమేజ్తో పాటు మనం ఆ ఫార్ములా అనేది ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ఓన్లీ స్పెషల్ ఫార్ములాస్ అనమాట. స్పెషల్ కేసులో కొన్ని ప్రాబ్లమ్స్లో మాత్రమే యూజ్ అయ్యాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. కొంచెం హయ్యర్ స్టాండర్డ్ ఎగ్జామ్స్లో మాత్రం ఇవి బాగా ఇంపార్టెంట్గా ఉంటాయి అన్నమాట. వాటి గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ విషయానికి వస్తే రెగ్యులర్ హెగ్జాగాన్. ఫస్ట్ వన్ రెగ్యులర్ హెగ్జాగాన్ అనమాట. రెగ్యులర్ హెగ్జాగాన్ దీన్ని తెలుగులో ఏమంటారంటే క్రమషడ్భుజి అంటాం. క్రమషడ్భుజి అంటాం. దీన్ని రెగ్యులర్ హెగ్జాగాన్ అంటాం ఇంగ్లీష్లో. దీన్ని క్రమషడ్భుజి అని తెలుగులో అంటాం అనమాట. ఈ పిక్చర్ ప్రతిదానికి ఏంటంటే ఒక ఇమేజ్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇమేజ్ విషయానికి వస్తే ఇలా ఇమేజ్ తీసుకుంటే షడ్ అంటే క్రమషడ్భుజిలో షడ్ అంటే ఆర్ అనమాట. ఆర్ 6 ఫేసెస్ ఉండాలి, 6 యాంగిల్స్ ఉండాలి. హియర్ 6 ఫేసెస్ 1 2 3 4 5 6 అంటే 6 సైడ్స్ ఉంటాయి. అగైన్ యాంగిల్స్ ఆర్ 6 1 2 3 4 5 6 యాంగిల్స్ ఉండాలన్నమాట. దీన్ని మనం క్రమషడ్భుజి అంటాం. హెగ్జా అంటే 6. హెగ్జా మీన్స్ 6 అనమాట. ఈ 6 6 సైడ్స్ అండ్ 6 యాంగిల్స్ అనమాట. దీంట్లో ఎవ్రీ యాంగిల్, ఇవి యాంగిల్స్ సైడ్స్ అనమాట. సైడ్స్ విషయానికి వస్తే సైడ్స్ ఆర్ ఆల్ సేమ్. ఈ సైడ్ ఏ ఉంటే సైడ్ ఏ, సైడ్ ఏ, సైడ్ ఏ అండ్ సైడ్ ఏ అండ్ సైడ్ ఏ, ఇలా సైడ్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట. అండ్ అగైన్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ హియర్. దెన్ ఇక్కడ మనకి ఏంటంటే దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 2Dలో ఇది మొత్తం ఏంటంటే 2Dలో ఉన్నటువంటి స్పెషల్ కేసెస్ అనమాట. మెన్సురేషన్స్ 3D టాపిక్ వేరే ఉంటుంది కాబట్టి దీంట్లో ఫస్ట్ ఏరియా కావాలి. దీని ఏరియా విషయానికి వస్తే 6 × √3/4 A². ఇది ఎలా చెప్పగలుగుతున్నామంటే 6 × √3/4 A² మీన్స్ మనం ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా డివైడ్ చేద్దాం, దీన్ని ఇలా డివైడ్ చేద్దాం, అగైన్ దీన్ని ఇలా డివైడ్ చేద్దాం. దేర్ఫోర్ హియర్ ఇది 1 2 3 4 5 6 1 2 3 4 5 6 మొత్తం 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి. హియర్ మొత్తం 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈచ్ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం అంటే ఏరియా తీసుకున్నట్లయితే అన్ని ఫేసెస్ ఈక్వల్ కాబట్టి √3/4 A². ఒక ట్రయాంగిల్ యొక్క ఇది ఏంటంటే మనకి సమ త్రిభుజం అన్నమాట. ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా విషయానికి వస్తే √3/4 A². దెన్ హియర్ మొత్తం 6 ఉన్నాయి కాబట్టి 6 × √3/4 A². దిస్ ఈజ్ ద రెగ్యులర్ హెగ్జాగోన్ ఏరియా. రెగ్యులర్ హెగ్జాగోన్ యొక్క ఏరియా విషయానికి వస్తే 6 × √3/4 A² అంటే క్రమషడ్భుజి యొక్క వైశాల్యము అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దీని యొక్క పెరిమీటర్ P, దీని యొక్క చుట్టుకొలత. పెరిమీటర్ మీన్స్ చుట్టుకొలత అనమాట. దీని యొక్క చుట్టుకొలత తీసుకుంటే దేనికైనా ఒక చుట్టుకొలత కనుక్కోవాలంటే, దేనికైనా ఒక పెరిమీటర్ కనుక్కోవాలంటే దానికి ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి కొలతలన్నింటినీ యాడ్ చేస్తే వచ్చేది దాని యొక్క చుట్టుకొలత అనమాట. అంటే ఆల్ సైడ్స్ని యాడ్ చేస్తే వచ్చేది దీని యొక్క పెరిమీటర్. పెరిమీటర్ ఎంత అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 6A. ఇది మనకి రెగ్యులర్ హెగ్జాగోన్ క్రమషడ్భుజి యొక్క వైశాల్యం ఏంటంటే 6 × √3/4 A² అండ్ అగైన్ పెరిమీటర్ చుట్టుకొలత విషయానికి వస్తే 6A అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ విషయానికి వస్తే సెకండ్ వన్ తీసుకున్నట్లయితే
సెకండ్ వన్లో ఏంటంటే 4 ఈక్వల్ సర్కిల్స్ తీసుకుంటే 4 ఈక్వల్ సర్కిల్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈ 4 ఈక్వల్ సర్కిల్స్ మిడిల్లో ఉన్నటువంటి ఏరియా కనుక్కోమని అడుగుతాడు. ఈ ఏరియా కనుక్కోమని అడుగుతాడు. ఏంటంటే 4 ఈక్వల్ సర్కిల్స్ యొక్క యాడ్ చేస్తే, అంటే 4 ఈక్వల్ సర్కిల్ని ఒకదానికి ఒకటి టచ్ చేస్తే ఈ మిడిల్లో ఉన్నటువంటి ఏరియా, ఈ ఏరియా యొక్క ఈ రీజన్, షేప్డ్ ఏరియా యొక్క రీజన్, ఈ షేడ్ చేసినటువంటి షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతాడు. ఏరియా దాని యొక్క ఏరియా కనుక్కోవడానికి ఇప్పుడు దీనికి ఫార్ములా ఏముంది? దీనికి ఫార్ములా విషయానికి వస్తే 6/7 r square, 6/7 r square, where here r means రేడియస్ అన్నమాట. రేడియస్ మీన్స్ వ్యాసార్థం, సర్కిల్ యొక్క వ్యాసార్థం. ఇగో ఈ సర్కిల్ యొక్క వ్యాసార్థం r, సర్కిల్ యొక్క వ్యాసార్థం ఇది. సర్కిల్ యొక్క వ్యాసార్థం అంటే సేమ్ 4 ఈక్వల్ అన్నాం కాబట్టి ఎవ్రీ సర్కిల్ ఆర్ సేమ్ అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 సర్కిల్స్ యొక్క రేడియస్ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి ఒక రేడియస్, దేనిదైనా ఒక దాని యొక్క రేడియస్ తీసుకుంటే సరిపోద్ది. దాని ఏరియా విషయానికి వస్తే 6/7 r square. ఈ ఏరియా మిడిల్లో ఉన్నటువంటి షేడెడ్ ఏరియా విషయానికి వస్తే 6/7 r square, 6/7 r square. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ విషయానికి వస్తే, థర్డ్ వన్ ఒకవేళ 3 సర్కిల్స్ తీసుకుంటే 3 ఈక్వల్ సర్కిల్స్ అనమాట. ఇక్కడ 3 ఈక్వల్ సర్కిల్స్, ఒకవేళ 3 ఈక్వల్ సర్కిల్స్ తీసుకుంటే ఆ షేడెడ్ ఏరియా యొక్క వైశాల్యం, అంటే ఆ ఏరియా ఎంతో కనుక్కోవాలి. దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏరియా కావాలి, ఈ మిడిల్లో ఉన్నటువంటి షేడెడ్ ఏరియా. ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా కావాలి. ఇప్పుడు షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా కనుక్కోవడం కోసం మనం ఏ ఫార్ములాని యూజ్ చేయాలో తెలుసుకోవాలి. డైరెక్ట్గా ఏంటంటే మనకి ఏరియా ఏ ఈక్వల్ టు 0.162 ఇంటూ ఆర్ స్క్వేర్, 162 ఇంటూ ఆర్ స్క్వేర్. ఇది షేడెడ్ రీజియన్ ఏరియా విషయానికి వస్తే ఈ ఏ ఈక్వల్ టు 0.162 ఇంటూ ఆర్ స్క్వేర్. హియర్ ఆర్ మీన్స్ రేడియస్. దేని యొక్క రేడియస్ అంటే ఈ సర్కిల్, ఈచ్ సర్కిల్ హ్యావింగ్ సేమ్ రేడియస్. బికాస్ 3 circles are equal, then here every circle is having radius r అనమాట. therefore the shaded region area విషయానికి వస్తే క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఏరియా 0.162 ఇంటూ ఆర్ స్క్వేర్. ఇక్కడ మనం ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా వాల్యూ వస్తుంది అనమాట. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. డైరెక్ట్గా మనం తెలుసుకోవడం కోసం ఈజీ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే 4 సర్కిల్స్ మీద అడుగుతాడు, లేదా 3 సర్కిల్స్ని యాడ్ చేస్తే ఆ మిడిల్లో ఉన్నటువంటి షేడెడ్ రీజియన్ ఏరియా యొక్క వైశాల్యాన్ని కనుక్కోమని అడుగుతాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దీంట్లో స్పెషల్ కేసుల్లో ఇవి రెండు బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే, ఫోర్త్ వన్ తీసుకుంటే ఫోర్త్ వన్ ఏంటంటే సర్క్యూమ్ సర్కిల్.
సర్క్యూమ్ సర్కిల్ అనమాట. సర్క్యూమ్ సర్కిల్ మీన్స్ తెలుగులో ఏంటంటే పరివృత్తం. పరివృత్తం పరివృత్తం అనమాట. సర్క్యూమ్ సర్కిల్ మీన్స్ పరివృత్తం. దీన్ని ఏ విధంగా అంటే పరివృత్తం అంటే ఒక త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే దాని పరివృత్తం. పరి అంటే బయట అనమాట, అంతర అంటే లోపల. అంటే వృత్తాన్ని పరి అంటే లోపల వైపు గీస్తే, వృత్తాన్ని పరి అంటే బయట కాబట్టి బయట వైపు గీయాలి వృత్తాన్ని. అంతర అంటేనేమో ఆ వృత్తాన్ని లోపల సైడ్ గీయాలి త్రిభుజానికి. ఈ విధంగా ఈ రెండే డిఫరెన్స్ ఇది అనమాట. సర్క్యూమ్ సర్కిల్ అంటే పరివృత్తం కాబట్టి పరివృత్తాన్ని ఇలా తీసుకున్నాం. దేర్ఫోర్ హియర్ ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క సైడ్స్ విషయానికి వస్తే సేమ్ సైడ్స్ అనుకుందాం. ఫస్ట్ సేమ్ సైడ్స్. ట్రయాంగిల్ యొక్క సర్కిల్స్ విషయానికి వస్తే సేమ్ సైడ్. అండ్ ఈ సర్కిల్ యొక్క రేడియస్ విషయానికి వస్తే ఆర్. సర్కిల్ యొక్క రేడియస్ విషయానికి వస్తే ఆర్ తీసుకున్నాం. అండ్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ విషయానికి వస్తే సేమ్ సైడ్స్ తీసుకున్నాం. 3 ఆర్ సేమ్ సైడ్స్ అనమాట. దేర్ఫోర్ సైడ్ ఏ, బోత్ సైడ్స్ అనేవి ఏ అనమాట. ఈచ్ సైడ్ విషయానికి వస్తే ఏ లెంత్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే హియర్ ద రేడియస్ ఆర్ ఈక్వల్ టు సేమ్ సైడ్స్ కాబట్టి a/√3. ఇక్కడ రేడియస్ కనుక్కోని అడుగుతాడు. రేడియస్ విషయానికి వస్తే ద ట్రయాంగులర్ రేడియస్ కనుక్కోమంటే ఆర్ ఈక్వల్ టు a/√3 అనమాట. ఒకవేళ ఈ సైడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, అంటే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే అప్పుడు రేడియస్ని ఎలా కనుక్కోవాలి, ఆర్ని. వేరే ఆర్ ఈక్వల్ టు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఇది ఏ అనుకుందాం, ఇది బి అండ్ ఇది సి. 3 సైడ్స్ ఆర్ డిఫరెంట్. ద ట్రయాంగులర్ సైడ్స్ విషయానికి వస్తే 3 సైడ్స్ ఆర్ డిఫరెంట్ అనుకున్నట్లయితే దెన్ హియర్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు ABC/del4 అనమాట. డెల్ మీన్స్ ఇక్కడ ఏంటంటే మనకి డెల్ మీన్స్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. హియర్ డెల్ మీన్స్ the area of triangle. the area of triangle అనమాట డెల్ మీన్స్. మనకి ఇక్కడ ఒకటే సర్క్యూమ్ సర్కిల్ మీద ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే, అంటే పరివృత్తం మీద ఏదైనా ప్రాబ్లం వస్తే మన అడిగేది ఏంటంటే ఏ కనుక్కోమంటాడు ఆర్ ఇస్తాడు, లేదా ఆర్ కనుక్కోమంటాడు ఏ ఇస్తాడు, a/√3 వస్తుంది. దేర్ఫోర్ హియర్ ఒకవేళ మనకి ఆర్ కనుక్కోని అడిగినప్పుడేమో ఏబీసీ వాల్యూ ఇస్తాడు, ఆ ట్రయాంగులర్ యొక్క ఏరియా ఇస్తాడు. దెన్ ఒకవేళ ఏబీసీ వాల్యూలు ఇచ్చి ఆర్ ఇచ్చి ఆ ట్రయాంగులర్ యొక్క ఏరియా కనుక్కోమంటాడు. ఏరియా కనుక్కోనప్పుడు డైరెక్ట్గా ABC/4R అవుతుంది. డెల్ ఈక్వల్ టు ABC/4R. ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఈ సర్క్యూమ్ సర్కిల్ మీద వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం దీంట్లో ఏమడుతాడంటే ఈ క్వశ్చన్లో ఓన్లీ ఆర్ వాల్యూవే కనుక్కోవడం ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే దీని యొక్క సర్క్యూమ్ సర్కిల్ యొక్క అంటే సర్కిల్ యొక్క ఆర్ వాల్యూ కనుక్కొని అడుగుతాడు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటేమో సర్క్యూమ్ సర్కిల్ ఉంటుంది, నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఇన్ సర్కిల్ ఉంటుంది. ఇన్ సర్కిల్ లేదా ఇన్నర్ సర్కిల్ అంటాం దాన్ని, అంతర వృత్తం అనమాట. నెక్స్ట్ ఇది విషయానికి వస్తే పరివృత్తం ఆర్ బాహ్య వృత్తం అంటాం దీన్ని, బాహ్య వృత్తం. నెక్స్ట్ 5th వన్ తీసుకున్నట్లయితే 5th వన్ ఇన్ సర్కిల్. ఇన్ సర్కిల్ లేదా ఇన్నర్ సర్కిల్ అంటాం, లేదా ఇన్ సర్కిల్ అంటాం. ఇన్ సర్కిల్ విషయానికి వస్తే అంతర వృత్తం. దీన్ని అంతర వృత్తం ఆర్ ఇన్ సర్కిల్ అంటాం. దీంట్లో విషయానికి వస్తే మనం ఫస్ట్ ఫిగర్ తీసుకుంటే ఇది మనం మ్యాప్గా తీసుకుందాం. ఇదేంటంటే ఇన్ సర్కిల్ అంటే సర్కిల్ అనేది ఇన్లో అంటే లోపల వైపు ఉండాలి కాబట్టి దాన్ని అంతర వృత్తం. అంతర అంటే లోపల సైడ్ ఉండాలి కాబట్టి లోపల తీసుకున్నాం. దేర్ఫోర్ హియర్ మనం ఈ సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఆర్గా తీసుకుందాం. దేర్ఫోర్ ఈ ట్రయాంగులర్ యొక్క సైడ్స్ అనేవి ఏబిసి.
ఆర్ ఏఏ సేమ్ సైడ్స్ తీసుకున్నా ఏం కాదు, లేదా సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఆర్ తీసుకుందాం. నెక్స్ట్ విషయానికి వస్తే దీని ద్వారా మనకి ఏంటంటే దీని యొక్క రేడియస్ కనుక్కోవడం ఎలా, ఆర్ రేడియస్ విషయానికి వస్తే ఒకటి డెల్ బై ఎస్గా డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఈ డెల్ బై ఎస్ మీన్స్ డెల్ అంటేనేమో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, హియర్ డెల్ మీన్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. నెక్స్ట్ హియర్ ఎస్ మీన్స్ ఎస్ అనేది కొత్తది అనమాట. ఇక్కడ ఎస్ మీన్స్ మనకి ఏంటంటే సెమీ పెరిమీటర్. దీన్ని సెమీ పెరిమీటర్ అంటాం. సెమీ పెరిమీటర్ అంటే ఎస్ అనమాట. అండ్ డెల్ మీన్స్ ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. వేర్ ఆర్ ఈక్వల్ టు డెల్ బై ఎస్, వేర్ ఆర్ ఈక్వల్ టు డెల్ బై ఎస్. దెన్ ఇంకొక ఫార్ములా తీసుకున్నట్లయితే వేర్ ఆర్ ఈక్వల్ టు మనం ఏ బై 2√3, ఏ బై 2√3. డైరెక్ట్గా ఏ బై 2√3 అంటే ఏ మీన్స్ ఏంటంటే బోత్ సైడ్స్ ఆర్, అన్ని సైడ్స్ 3 సైడ్స్ అనేవి సేమ్ ఉన్నట్లయితే మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. డిఫరెంట్ సైడ్స్ ఉన్నట్లయితే డెల్ బై ఎస్ అంట. వేరే ఎస్ మీన్స్ ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై, వేరే ఎస్ మీన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఎస్ మీన్స్ ఇది ఎక్కడ వస్తుందంటే మనకి 2Dలో మెన్సురేషన్స్ టాపిక్ ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాం కదా, దాంట్లో వచ్చేది ఇది. వేరే ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనమాట. 2 ఇది విషమ బాహు త్రిభుజానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది దాంట్లో ఇది దీన్ని ఇక్కడ సెమీ పెరిమీటర్గా చెప్పడం జరుగుతుంది. ఎస్ మీన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇది ఏంటంటే మనకి ఆ 3 సైడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటేనేమో డెల్ బై ఎస్ యూజ్ చేయాలి. ఒకవేళ 3 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటేనేమో ఏ బై 2√3 అవుతుంది అనమాట. ఇది సమాంతర చతుర్భుజం అయితే, సమాంతరం అంటే అన్ని సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు ఏ బై 2√3 యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఇన్ సర్కిల్ ఒకటి, నెక్స్ట్ విషయానికి వస్తే సర్క్యూమ్ సర్కిల్ ఒకటి, ఇవి రెండు బాగా ఇంపార్టెంట్. ఈ రేడియస్ కనుక్కోవడం అనేది దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్, 6th వన్ తీసుకున్నట్లయితే సిక్స్త్ వన్ విషయానికి వస్తే సిమెట్రిక్ లీఫ్ అని ఉంటుంది. సిమెట్రిక్ లీఫ్ అని ఉంటుంది. దీన్ని సౌష్ఠవ ఆకు అంటాం మనం. తెలుగులో ఏంటంటే దీన్ని సౌష్ఠవ ఆకు. దీన్ని మనం సౌష్ఠవ ఆకు అంటాం. సిమెట్రిక్ లీఫ్ అనమాట. సిమెట్రిక్ లీఫ్ అంటే సౌష్ఠవ ఆకు అనమాట. దీని ఇమేజ్ ఏ విధంగా ఉంటుందంటే, దీని ఇమేజ్ తీసుకున్నట్లయితే మనం దీన్ని సౌష్ఠవ ఆకు అంటాం. దీన్ని సిమెట్రిక్ లీఫ్ అనమాట. దీని యొక్క ఏరియా కనుక్కోమని అడుగుతాడు. ఏరియా విషయానికి వస్తే లీఫ్ ఏరియా ఓన్లీ, లీఫ్ ఏరియా విషయానికి వస్తే ఏరియా ఏ ఈక్వల్ టు మనకి 4/7 a స్క్వేర్. 4/7 a స్క్వేర్. ఏ మీన్స్ ఏంటంటే ఇది ఒక చతురస్రం, స్క్వేర్ అన్నమాట. స్క్వేర్ అయితే దాని యొక్క సైడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. దెన్ సైడ్స్ అన్నీ ఈక్వల్ కాబట్టి సైడ్ని ఏగా తీసుకున్నట్లయితే హియర్ ఏ మీన్స్ సైడ్, ద స్క్వేర్ సైడ్ అనమాట. సైడ్ ఆఫ్ స్క్వేర్ అనమాట. లేదా దీన్ని ఇది ఏ. స్క్వేర్ యొక్క సైడే మనకి ఏగా మెజర్ చేస్తాం. అప్పుడు మనకి లీఫ్ ఏరియా కావాలంటే ఓన్లీ లీఫ్ ఏరియా విషయానికి వస్తే 4/7 a స్క్వేర్. 4/7 a స్క్వేర్ అనమాట. ఇది లీఫ్ ఏరియా. దీన్ని సౌష్ఠవ ఆకు అంటాం తెలుగులో అయితే.
ఇంగ్లీష్లో అయితే సిమెట్రిక్ లీఫ్ అని అంటాం, సిమెట్రిక్ లీఫ్ అంటాం. నెక్స్ట్ 7th వన్ విషయానికి వస్తే సెవెంత్ వన్ తీసుకున్నట్లయితే రెక్టాంగిల్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆ రెక్టాంగిల్ మీద డిపెండ్ అయ్యి ఉండి కొంచెం డిఫరెంట్గా చూద్దాం. రెక్టాంగిల్ మీద డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్గా ఉన్నది. రెక్టాంగిల్ తెలుగులో దీర్ఘచతురస్రం అంటాం. ఈ రెక్టాంగిల్ మీద ఉన్నటువంటి కొంచెం డిఫరెంట్ ఏంటంటే, ఏదైనా ఒక రెక్టాంగిల్ని తీసుకున్నట్లయితే ఇన్నర్ రెక్టాంగిల్ అగైన్ తీసుకుందాం ఒకటి, అంటే 2 రెక్టాంగిల్స్ తీసుకున్నాం. ఒక రెక్టాంగిల్లో ఇంకో రెక్టాంగిల్ని పెట్టినట్టు ఈ ఇన్నర్ రెక్టాంగిల్ని తీసుకున్నట్లయితే దీని ద్వారా ఏంటంటే మనకి ఇది అగైన్ ఒక రెక్టాంగిల్ కాబట్టి ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అన్నమాట. క్యాపిటల్లో తీసుకుందాం, ఎల్ అండ్ బీగా క్యాపిటల్లో తీసుకున్నట్లయితే దేర్ ఫోర్ హియర్ ఈ రెక్టాంగిల్లో ఇది మనకి ఒక బాట వైశాల్యంగా తీసుకుందాం, రోడ్ ఏరియా. ఇది మొత్తం మనకి ఏంటంటే రోడ్ ఏరియా. దీని ఒక బాటగా తీసుకున్నట్లయితే ఈ బాట వెడల్పు విషయానికి వస్తే డబ్ల్యూ అనుకుందాం. డబ్ల్యూ, ఈ బాట వెడల్పు ఎంత అంటే డబ్ల్యూ అనమాట. హియర్ బాట వెడల్పు డబ్ల్యూ అనమాట. రెక్టాంగిల్ యొక్క లెంత్ విషయానికి వస్తే ఎల్, బ్రెడ్త్ విషయానికి వస్తే బి. దెన్ హియర్ మనకి ఇక్కడ యూజ్ చేసేటువంటి ఫార్ములాస్ ఏమి ఉన్నాయంటే, ఇలా తీసుకున్నట్లయితే మనకి బాట వెడల్పు ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ బి ఇచ్చాడు ఆ రెక్టాంగిల్కి. దెన్ హియర్ మనకి ఏమంటాడు, అవుట్ సైడ్ ఏరియా కనుక్కో అంటాడు. అవుట్ సైడ్ ఏరియా అడిగినప్పుడు అవుట్ సైడ్ ఏరియా కనుక్కో ఉంటాడు. అవుట్ సైడ్ ఏరియా మీన్స్ 2W ఇంటూ ఏ ప్లస్ బి లేదా ఎల్ ప్లస్ అయినా తీసుకోవచ్చు, ఏ ప్లస్ బి అయినా, ఎల్ ప్లస్ బి ప్లస్ 2W. ఇది మనకి అంటే అవుట్ సైడ్ ఏరియా మీన్స్ మనకి ఏంటంటే ఈ రోడ్ ఫేస్ అంటే ఈ మిడిల్లో ఏరియా కాకోకుండా ఈ రోడ్ ఏరియా మొత్తం వస్తుంది. అంటే ఈ మిడిల్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏరియా మినహాయించి మనకి పైన ఉన్నటువంటి ఏరియా మొత్తం ఏమవుతుందంటే అవుట్ సైడ్ ఏరియా అవుతుంది. అవుట్ సైడ్ ఏరియా మీన్స్ 2W ఇంటూ ఎల్ ప్లస్ పి ప్లస్ 2W. హియర్ W మీన్స్ బాట వెడల్పు ఇస్తారు వాడే, నెక్స్ట్ ఎల్ లెంత్ తోడే ఇస్తారు, బ్రెడ్ తోడే ఇస్తాడు, ఇది బాట వెడల్పు. దేర్ ఫోర్ హియర్ 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W. ఇది అవుట్ సైడ్ ఏరియా. ఈ రోడ్కి ఈ లోపల ట్రయాంగిల్ కాకుండా మిగతా రిమైనింగ్ ఉన్నటువంటి ఏరియా మనకి అవుట్ సైడ్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇన్సైడ్ ఏరియా. ఇన్సైడ్ ఏరియా తీసుకున్నట్లయితే ఈ ఇన్సైడ్ ఏరియా కూడా సేమ్ ఉంటుంది, బట్ కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఈ ఇన్సైడ్ ఏరియా విషయానికి వస్తే సేమ్ 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W. సేమ్ ఫార్ములా. అవుట్ సైడ్ ఏరియాకేమో 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W. ఈ ఇన్సైడ్ ఏరియాకి ఒక మైనస్ ఒకటి ఇక్కడ పెట్టుకుంటే సరిపోద్ది, మైనస్. ఇది మనకి అవుట్ సైడ్ ఏరియా విషయానికి వస్తే 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W. ఇన్సైడ్ ఏరియా విషయానికి వస్తే 2W ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2W. ఇన్సైడ్ ఏరియా అంటేనేమో మనకి ఇగో ఇది ఇన్సైడ్ ఏరియా. బాట లోపల వైపు ఉన్నటువంటి ఏరియా విషయానికి వస్తే ఇది ఇన్సైడ్, ఇది ఇన్సైడ్ ఏరియా. దెన్ హియర్ రిమైనింగ్ ఉన్నటువంటి ఏరియా మొత్తం అవుట్ సైడ్ ఏరియా. ఇది అవుట్ సైడ్ ఏరియా, ఇది ఇన్సైడ్ ఏరియా. ఇక్కడ మనం షేడ్ చేసినటువంటి ఏరియానేమో ఇన్సైడ్ ఏరియా వస్తుంది, అది 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W.
అండ్ ఇన్సైడ్ ఏరియా విషయానికి అవుట్ సైడ్ ఏరియా అంటేనేమో షేడ్ కాకుండా రిమైనింగ్ ఉన్న ఏరియా మొత్తం ఏంటంటే మనకి ఈ అవుట్ సైడ్ ఏరియా కిందకు వస్తుంది. ఇది అవుట్ సైడ్ ఏరియా అండ్ ఇది లోపలది ఇన్సైడ్ ఏరియా అనమాట. ఇన్సైడ్ ఏరియా అంటేనేమో 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ మైనస్ 2W. అవుట్ సైడ్ ఏరియా అంటేనేమో 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W అనమాట. ఇది మైనస్ ప్లస్ ఒకటి డిఫరెన్స్ ఉంది ఇన్సైడ్కి అవుట్ సైడ్కి. దెన్ సెకండ్ వన్ విషయానికి వస్తే నెక్స్ట్ వన్ ఒకవేళ స్క్వేర్ తీసుకుంటే ఇప్పుడు మనం రెక్టాంగిల్ తీసుకొని అట్లా కనుక్కున్నాం. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే స్క్వేర్ యూజ్ చేస్తే స్క్వేర్ మీన్స్ తెలుగులో చతురస్రం. ఒకవేళ స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు స్క్వేర్ తీసుకుంటే ఇది స్క్వేర్ అనమాట. స్క్వేర్కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సైడ్స్ అన్నీ ఈక్వల్. దెన్ అగైన్ మనకి ఇక్కడ ఏంటంటే బాట వెడల్పు ఇది షేడ్ చేద్దాం. ఇది బాట వెడల్పు. హియర్ ఏ మీన్స్ సైడ్, స్క్వేర్ యొక్క సైడ్ అనమాట. అండ్ నెక్స్ట్ డబ్ల్యూ మీన్స్ బాట వెడల్పు, అనమాట. నెక్స్ట్ దీని మీద వచ్చే ఫార్ములా చూసినట్లయితే ఒకటి పిక్చర్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ ఏ మీన్స్ సైడ్ అనుకున్నాం, డబ్ల్యూ మీన్స్ బాట వెడల్పు అనుకున్నాం. దెన్ ఇక్కడ కనుక మనకి అవుట్ సైడ్ ఏరియా అంటే షేడెడ్ ఏరియా కాకుండా రిమైనింగ్ ఏరియా తీసుకున్నట్లయితే అది బాట వైశాల్యం అవుతుంది. బాట వైశాల్యం అయినా అడగొచ్చు వాడు, లేదా అవుట్ సైడ్ ఏరియా అని అడగొచ్చు. అవుట్ సైడ్ ఏరియా అని అడిగితే అవుట్ సైడ్ లేదా బాట వైశాల్యం, అవుట్ సైడ్ ఏరియా, బాట వైశాల్యం తీసుకోవచ్చు లేదా అవుట్ సైడ్ ఏరియా అనేది తీసుకోవచ్చు. అవుట్ సైడ్ ఏరియా అని అడిగినప్పుడు అవుట్ సైడ్ ఏరియా ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, బట్ అక్కడేమో ఎల్ బి అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఏగా మెజర్ చేసాం అంటే ఇది స్క్వేర్ కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఏగా మనం తీసుకున్నాం అనమాట. దేర్ ఫోర్ ఇక్కడ తీసుకున్నట్లయితే సేమ్ 2W ఇంటూ ఏ ప్లస్ 2W. దేర్ ఫోర్ హియర్ 2W ఇంటూ 2A ప్లస్ 2W. ఇది అవుట్ సైడ్ ఏరియా అనమాట. అవుట్ సైడ్ ఏరియా మీన్స్ 2W ఇంటూ ఏ, ఎల్ ప్లేస్లో ఏ, బి ప్లేస్లో ఏ ప్లస్ 2W అనమాట. దెన్ 2W ఇంటూ 2A ప్లస్ 2W. దిస్ ఈజ్ కాల్డ్ అవుట్ సైడ్ ఏరియా, అనమాట. నెక్స్ట్ ఇన్సైడ్ ఏరియా అని అడిగితే ఇన్సైడ్ ఏరియా కావాలంటే మనం సేమ్ ప్రొసీజర్లో 2W ఇంటూ ఏ ప్లస్ ఏ మైనస్ 2W. దేర్ ఫోర్ హియర్ 2W ఇంటూ 2A మైనస్ 2W. ఇది మనకి 2ను కామన్ చేసిన డైరెక్ట్గా మనం రెండిట్లో నుంచి 4W ఇంటూ ఏ మైనస్ W ఈ విధంగా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సైడ్ ఏరియా అనమాట. ఇది ఇన్సైడ్ ఏరియా. ఇది విషయానికి వస్తే అవుట్ సైడ్ ఏరియా. ఇక్కడ కనుక 4ను కామన్ చేస్తే 4W ఇంటూ ఏ ప్లస్ W అని తీసుకోవచ్చు. ఈడ మనకి 4W ఇంటూ ఏ మైనస్ W అని తీసుకోవచ్చు. దేర్ ఫోర్ ఇది అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్ ఏరియా. ఇన్సైడ్ ఏరియా మీన్స్ ఈ షేడెడ్ ఏరియా. నెక్స్ట్ అవుట్ సైడ్ ఏరియా మీన్స్ ఇది ఖాళీగా ఉన్నటువంటి స్పేస్ని అవుట్ సైడ్ ఏరియాగా తీసుకుంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ మీద అడుగుతాడు అనమాట. షేడెడ్ ఏరియా ఆర్ బాట వైశాల్యం అని అడుగుతాడు. రోడ్ ఏరియా అని అడుగుతాడు, లేదా బాట వైశాల్యం అని అడుగుతాడు, లేదా ఇన్సైడ్ బాట వైశాల్యం కాకుండా రిమైనింగ్ వైశాల్యం అడుగుతాడు అనమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అది ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్ అనమాట. దెన్ నెక్స్ట్ వన్ విషయానికి వస్తే రెక్టాంగిల్ మీదే మళ్ళీ ఇంకొక ఫార్ములా ఉంది.
రెక్టాంగిల్ మీద ఇంకొక ఫార్ములా ఉందన్నమాట, అది చూద్దాం. రెక్టాంగిల్ తీసుకున్నట్లయితే ఇది రెక్టాంగిల్గా తీసుకున్నట్లయితే రెక్టాంగిల్ యొక్క ఇలా ఒక బాట గీసేసేసి ఈ బాట వైశాల్యం కనుక్కొని అడుగుతాడు. రెక్టాంగిల్లో ఒక బాట గీసేసేసి ఈ బాట వైశాల్యం ఎంత అని అడుగుతాడు. ఈ బాట వైశాల్యం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ బాట యొక్క వెడల్పు విషయానికి వస్తే వెడల్పు W అనుకుందాం. రెక్టాంగిల్ కాబట్టి ఇది లెంత్ అవుతుంది అండ్ ఇది బ్రెడ్త్ అవుతుంది. లెంత్, బ్రెడ్త్ అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే బాట వైశాల్యం విషయానికి వస్తే బాట వైశాల్యం W అనమాట. దేర్ఫోర్ హియర్ మనకి బాట వైశాల్యం కనుక్కోవడానికి ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ చూసుకో బాట వైశాల్యం కావాలి. ఈ బాట వైశాల్యం విషయానికి వస్తే W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W, W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W అనమాట. మైనస్ W తీసుకోండి, మైనస్ W. దిస్ ఈజ్ కాల్డ్ బాట వైశాల్యం. బాట వైశాల్యం అంటే మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు W ఇంటూ L ప్లస్ B మైనస్ W అనమాట. ఇది బాట వైశాల్యం. నెక్స్ట్ విషయానికి వస్తే బాట మినహా మిగిలిన వైశాల్యం ఎంత అని అడుగుతాడు. బాట మినహా మిగిలిన వైశాల్యం అంటే ఇది ఫస్ట్ బాట వైశాల్యం అవుతుంది. నెక్స్ట్ బాట మినహా మిగిలిన వైశాల్యం అంటే 1 2 3 4 ఈ 4 డబ్బాల్లో అంటే ఈ 4 పార్ట్స్లో ఉన్నటువంటి ఏరియా ఎంత అని అడుగుతాడు. అంటే బాట మినహా మిగిలిన వైశాల్యం ఎంత, బాట మినహా మిగిలిన వైశాల్యం, బాట మినహా మిగిలిన వైశాల్యం ఎంత అని అడుగుతాడు. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం రెక్టాంగిల్ యొక్క వైశాల్యం ఎంత అంటే L ఇంటూ B మైనస్ ఈ మొత్తంలో నుంచి ఈ బాట వైశాల్యాన్ని రిమూవ్ చేస్తే వచ్చేది మనకి బాట మినహా మిగిలిన వైశాల్యం అవుతుందన్నమాట. దానికోసం మైనస్ W ఇంటూ L ప్లస్ B మైనస్ W. దిస్ ఈజ్ కాల్డ్ బాట మినహా మిగిలిన వైశాల్యం. రోడ్ ఏరియా రిమూవ్ చేస్తే వచ్చేటువంటి వైశాల్యం ఎంత అంటే L ఇంటూ B మైనస్ W ఇంటూ L ప్లస్ B మైనస్ W అనమాట. ఇది బాట మినహా మిగిలిన వైశాల్యం కిందకి వస్తుంది. ఒకటి ఇక్కడ మనకి రోడ్ ఏరియా కనుక్కో అంటాడు, వితౌట్ రోడ్ ఏరియా ఇన్ రెక్టాంగిల్ ఏరియా అని అడుగుతాడు. అంటే మనం రోడ్ ఏరియాని తీసేసి రిమైనింగ్ ఉన్నటువంటి రెక్టాంగిల్ ఏరియా ఎంత అంటే అది L ఇంటూ B మైనస్ W ఆఫ్ L ప్లస్ B మైనస్ W అవుతుంది అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఒకవేళ ఇదే రోడ్ ఏరియాల్లో బాట వైశాల్యం సర్కిల్ తీసుకొని చేస్తే ఎట్లా వస్తుంది. సర్కిల్ తీసుకుంటే సర్కిల్ మీద డిపెండ్ అయినటువంటి బాట వైశాల్యం ఇలా తీసుకుందాం. ఇది బాట వైశాల్యంగా ఇది మనకి R, ఇది క్యాప్స్ R. ఇది పైన పెద్ద వృత్తం యొక్క రేడియస్ విషయానికి వస్తే క్యాపిటల్ R, స్మాల్ చిన్న వృత్తం యొక్క రేడియస్ విషయానికి వస్తే స్మాల్ r. దీనికి ఇది బాట వైశాల్యంగా మెజర్ చేద్దాం మనం. ఇది బాట వైశాల్యం. ఇది బాట వైశాల్యం అనుకున్నట్లయితే ఈ బాట వైశాల్యం కనుక్కోవడానికి ఈ బాట వైశాల్యం ఎంత అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఏరియా ఏ బాట వైశాల్యం ఓన్లీ బాట వైశాల్యం తీసుకున్నాం. దేర్ఫోర్ దీని మొత్తం వైశాల్యం కనుక్కొని ఈ సర్కిల్ యొక్క వైశాల్యం తీసేస్తే సరిపోద్ది. అంటే వృత్త వైశాల్యం 5r² క్యాప్స్ 5r² మైనస్ 5 స్మాల్ r².
దెన్ హియర్ మొత్తం వృత్తం యొక్క వైశాల్యం తీసుకున్నాను, పెద్ద వృత్తం 5r² మైనస్ స్మాల్ వృత్తం యొక్క వైశాల్యం 5r². దెన్ ఈ ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తే వచ్చేది మనకి ఈ స్పేస్ అనమాట. ఈ స్పేస్ ఏమవుతుందంటే అప్పుడు అది రోడ్ ఏరియా అవుతుంది. ఈ రోడ్ ఏరియా కోసం మనం ఏంటంటే పై క్యాప్స్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. దెన్ దిస్ ఈజ్ కాల్డ్ మనకి దీని యొక్క బాటా వైశాల్యం అనమాట. సర్కిల్లో ఇన్ సర్కిల్ గీసి దాని యొక్క బాటా వైశాల్యం కనుక్కోమంటే 5 ఇంటూ క్యాప్స్ r² మైనస్ స్మాల్ r². క్యాప్స్ ఆర్ మీన్స్ బిగ్ సర్కిల్ యొక్క రేడియస్, స్మాల్ ఆర్ మీన్స్ స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే దిస్ ఇస్ ద లాస్ట్ వన్. స్పెషల్ కేసెస్లో లాస్ట్ వన్ ఫార్ములా తీసుకుందాం. లాస్ట్ వన్, ఏదైనా ఒక రెక్టాంగిల్ తీసుకొని ఏదైనా ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ల్యాండ్లో తీసుకున్నట్లయితే, ఒక ల్యాండ్లో మనం ఏదైనా ఒక జంతువుని ఒక కార్నర్లో కట్టేసినట్లయితే, కార్నర్లో కట్టేస్తే దానికి ఒక తాడుతో కట్టేసాం. ఈ తాడు అనమాట, తాడు లెంత్. ఈ తాడుతో కట్టేసినటువంటి ఒక జంతువుని అది తిరిగేటువంటి ఏరియా ఈ ఏరియా, అది ఈ ఏరియాని మాత్రమే తిరగలుగుతుంది. ఈ ఏరియాలో ఉన్నటువంటి గడ్డిని మాత్రమే మేయగలుగుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి ల్యాండ్లో ఈ ఏరియాని మేస్తుంది, తీసుకున్నటువంటి ల్యాండ్ ఆ ఏరియాని మేస్తే తీసుకున్నటువంటి ల్యాండ్లో ఈ ఏరియాని మేస్తుంది అనమాట. దేర్ఫోర్ మనకి తీసుకున్నటువంటి ఏరియాలోనే ఆ పశువు ఎంత ఏరియాను ఆక్రమించగలదు, లేదా ఎంత ఏరియాను ప్రయాణించగలదు, లేదా ఎంత ఏరియాలో ఉన్నటువంటి గడ్డిని మాత్రమే తినగలదు అన్నప్పుడు మనకి ఏంటంటే 1/4 అంటే 4 భాగాల్లో ఒక భాగం అయిపోయింది. 1/4 5r². ఇది ఒక సర్కిల్ కాబట్టి సర్కిల్ ఏరియాలోని 1 పార్ట్ మాత్రమే తినగలదు. అదే మనం తీసుకున్నటువంటి ఏరియా కాకోకుండా రిమైనింగ్ ఏరియాలో ఎంత గడ్డిని మేయగలదు అని అడుగుతాడు. అది ఏంటంటే 3 పార్ట్స్ కాబట్టి 3/4 5r². ఇది ఇంపార్టెంట్. మనం తీసుకున్నటువంటి ఏరియాలో గడ్డిని మాత్రమే మేయగలదంటే 1/4 5r². తీసుకున్నటువంటి ఏరియాలో అంటే 3/4 5r². వేర్ r మీన్స్ రేడియస్ ఆఫ్ సర్కిల్ అండ్ పై మీన్స్ 22/7 లేదా 3.14. ఇది అన్నమాట మనకి. ఇది మనకి లాస్ట్ వన్. ఇది మెన్సురేషన్స్ క్షేత్ర గణితంలో ఉన్నటువంటి 2Dలో ఉన్నటువంటి ఫార్ములాస్లో ఈ స్పెషల్ కేసెస్లో వచ్చేటువంటి ఫార్ములాస్ అనమాట. దీంతో మనకి 2D ఫార్ములాస్ మొత్తం అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్లో విషయానికి వస్తే 3D ఫార్ములాస్ మొత్తం చెప్పుకొని ఆ తరువాత వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.